మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఫారూక్ గారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వర్షాలు, సైద్ భాయ్ టమోటా ధరలు ఏమవుతుందో ఏమో, అంతా భగవంతుని చేతుల్లో ఉంది. మనది ప్రేక్షక పాత్ర మాత్రమే, ఇది నిజం. మధు గారు గుడ్ ఈవినింగ్ అన్న, వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. మీకు కూడా శివ గారు, అన్న పెద్ద బాక్స్ 1000 రూపాయలు పోయినా రైతులు పెట్టుబడులు కూడా రావు, ఎందుకంటే తోటల్లో అన్ని కాయలకు మచ్చ వచ్చింది, మందులు కొట్టే పరిస్థితి కూడా లేకుండా వర్షాలు పడుతున్నాయి, దేవుడే కాపాడాలన్న టమోటా రైతులను. జై ఎన్టీఆర్. శివ గారు, అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణము, కురుస్తున్న వర్షాలు, వీటిని కనుక మనం లెక్కలేకి తీసుకుంటే టమోటా ధరలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా వరకు తోటలు దెబ్బతిన్నాయి, పాత తోటలు ఏమి ఉండవు. ఎండ పడితే కొత్త తోటలు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల దెబ్బతిన్నట్లు సమాచారం. వర్షాలు అయితే ఆగడం లేదు. అనంతపురం దగ్గర నుంచి మన మదనపల్లి కానివ్వండి, చుట్టుపక్కల కర్ణాటక కానివ్వండి. కాబట్టి ధర పెరగవచ్చు. అనంతపురంలో దిగుమతి పెరుగుతుంది మనం అందరం అనుకున్నా, కానీ అక్కడ కూడా భారీ వర్షాలు, దిగుమతి అక్కడ పెద్దగా పెరుగుతుందన్న నమ్మకాలు ఇప్పట్లయితే లేవు. సో ధరలు బాగానే ఉండవచ్చు, ఆ పైన ఈశ్వరేచ్ఛ. అన్నా సెప్టెంబర్లో ధరలు ఎలా ఉంటాయి మీరు చెప్తే నమ్మకం. రెడ్డి కుమార్ గారు, ఇదివరనే చెప్పానన్నా, తోటలు బాగా దెబ్బతిన్నాయి కాబట్టి సెప్టెంబర్లో ధరలకు డోకా ఉండదని ఇప్పుడు ఉన్న అంచనాలు. మరి సూర్య సాక్షాత్కారం తర్వాత మాత్రమే దీనిపై ఒక స్పష్టత. నారాయణ స్వామి గారు కూడా ఇదే అడుగుతున్నారు, సెప్టెంబర్లో మినిమం పెద్ద బాక్స్ 1000 రూపాయలు ఉంటాయా ఎన్టీఆర్ అన్న గారండి. క్వాలిటీ ఉన్న కాయలు ఉంటాయన్నా, ఈ కొత్త తోటల కాయలు, పాత తోటల కాయలకు మాత్రం ఆ ధర ఉండకపోవచ్చు. పత్తికొండలో బాక్స్, శివ గారు, పత్తికొండలో బాక్స్ హైదరాబాద్ మాత్ర మెయిన్ బాక్స్. కామెంట్ అర్థం కాలేదన్నా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే హరీష్ గుండు గారు, నేను ప్రతి సంవత్సరం 3-4 ఎకరాలు టమోటా పెట్టేవాడిని, ఈసారి 1 ఎకరా కూడా పెట్టలేదు, నా దరిద్రం పాడుగాను. నా తోటి రైతులకు వస్తున్నాయి, నా తోటి రైతులకు ధరలు వస్తున్నాయి, చాలా సంతోషం. రైతన్నలు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. అన్నా మీరు ప్రతి టమాటా పంట పెట్టేవాడిని, ఈసారి పెట్టలేదు కాబట్టి, మీరు ఫిబ్రవరి మార్చిలో పెట్టలేదు కాబట్టి ఇవాళ లక్కీ పర్సన్. ప్రస్తుతమైన ధరలు పెడుతున్నాయి కాబట్టి పెట్టి ఉంటే బాగుండేది. బట్ ఏదేమైనా మీరు టమాటా పంట పెట్టకపోయినా సాటి రైతు ధరలు వస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన మీ సహృదయానికి శివకుమార్తో పాటు నేను కూడా. మండీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, దానివల్ల ధరలు తక్కువ పెడుతున్నాయి, మండీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని చెప్పి నిన్న బాబు గారు కామెంట్ పెట్టారు. మండీ యజమానులు వ్యాపారం చేయకూడదా అని దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పాను. ఇతరులకు వేసి డబ్బులు నష్టపోవడం కంటే అదేదో మనమే వ్యాపారం చేసి రూపాయి వస్తుందో పోతుందో మన లెక్కలో ఉంటుందనే ధోరణితో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆయన ఫిర్యాదు, ధరలు తక్కువ వేస్తున్నారని చెప్పి ఆయన ఫిర్యాదు చేస్తున్నారు. అన్న అలా ఏమి ఉండదు. ఒకవేళ మీ ధర తక్కువ పడితే మీకు అడిగే హక్కు ఉంది, దాంట్లో తప్పేమీ లేదు. అంతమించి నీ కామెంట్ నేను పూర్తి చదవదలుచుకోలేదు. తప్పు ఉంటే మాట్లాడి క్షమించగలరు అన్నారు, దీంట్లో తప్పేమీ లేదన్నా. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. చివరిలో మీరు అన్నారు జై వైఎస్ఆర్, నేను కూడా. ఇక వేదాంత్ గారు, సెప్టెంబర్ రేట్ ప్లీజ్ 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 సెప్టెంబర్కి ఇప్పుడు ఇదివరకు చెప్పడం జరిగిందన్న, వాతావరణం పరిస్థితులు ఇలాగే ఉంటే సెప్టెంబర్లో ధరకు డోకా లేదు. ఇక చివరిగా రామాంజలి గారు, నిన్న వచ్చిన కామెంట్ ఇది, అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను. ములుగు చెరువులో లాస్ట్లో 1150 రూపాయలు 4 లాట్స్ పడ్డాయని కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒకటే వర్షాలు, టమోటాల పరిస్థితి ఏమవుతుందో ఆ భగవంతుడికి ఎరుక. ఇది హైలైట్ కామెంట్.